తెలుగులో మంచి ఫాలోయింగ్ సంపాదించిన తమిళ కథానాయకుడు ధనుష్. విరామం లేకుండా సినిమాలు చేస్తూ సాగే ధనుష్ గత ఏడాది కుబేరా, ఇడ్లీ కొట్టు చిత్రాలతో పలకరించాడు. ఇప్పుడు కరా చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ రోజే విడుదలైన ఈ కరా చిత్రం విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం పదండి. మొదటిగా కథ విషయానికి వస్తే, కరస్వామి అలియాస్ కర అంటే ధనుష్ ఒక పల్లెటూరి కుర్రాడు. వ్యాపారం కోసం తండ్రి తనకు డబ్బులు ఇవ్వలేదని ఆయన దాచుకున్న మొత్తాన్ని తీసుకుని ఇంటి నుంచి పారిపోతాడు. అలా దొంగగా మారిన అతను దొంగతనాలే జీవితంగా బతుకుతాడు. తర్వాత ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని దొంగతనాలు వదిలిపెట్టి కష్టపడి జీవించాలని అనుకున్నా కూడా అతడికి కాలం కలిసి రాదు. కొన్ని విపత్కర పరిస్థితుల్లో మళ్ళీ దొంగతనాలే చేయాలని నిర్ణయించుకుంటాడు. అప్పుడు అతడికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ఇంతకీ కరాకు కొత్తగా వచ్చిన కష్టం ఏంటి? దాన్ని అతను ఎలా అధిగమించాడు? ఈ ప్రశ్నలకు తెర మీదే సమాధానం తెలుసుకోవాలి. కథనం విశ్లేషణ విషయానికి వస్తే, ఒక చిన్న హీరోని పెట్టి పరిమిత వనరులతోనే ఒక కొత్త దర్శకుడి నుంచి ఒక పగడ్బందీ సినిమా తీసినప్పుడు, తర్వాత కోరుకున్న బడ్జెట్లో ఒక పెద్ద హీరోతో సినిమా తీస్తే ఎంతో ఊహించుకుంటాం కదా. అందులోనూ ఆ దర్శకుడు తీసిన తొలి చిత్రం స్క్రీన్ ప్లే ప్రధానంగా సాగే థ్రిల్లర్ అయితే, రెండో చిత్రంలో ప్రతి చిన్న విషయం ఇంకా ప్రత్యేకంగా పగడ్బందీగా ఉంటుందని ఆశిస్తాం. కానీ ఆ దర్శకుడు కథాంశం దగ్గరే లాజిక్స్ వదిలేస్తే, అలాంటి సినిమాతో కలిసి ప్రయాణం చేయడం చాలా కష్టమవుతుంది. తన డెబ్యూ మూవీ పోర్ తొలిల్ చిత్రంతో థ్రిల్లర్ ప్రియులను ఉత్కంఠతో ఊపేసిన విఘ్నేష్ రాజా రెండో చిత్రం కరాతో అలాగే తీవ్ర నిరాశకు గురి చేశాడు. ఇందులో ప్లాట్ పాయింటే పెద్ద లోపంగా కనిపిస్తోంది. వాస్తవ పరిస్థితులకు దూరం, అసలే మాత్రం లాజిక్ లేకుండా జనాలకు తప్పుడు సందేశం ఇచ్చేలా దర్శకుడు రాసుకున్న పాయింట్, కొన్ని సన్నివేశాలు చూస్తే ఆశ్చర్యం కలక్కమాందో. వాటిని చూశాక ఈ సినిమాతో కనెక్ట్ అవ్వడం చాలా కష్టమవుతుంది. కరాలో హీరో తండ్రి ఒక రైతు. ఆయనతో పాటు ఊరిలో ఉన్న రైతులందరూ కూడా ఒక ప్రభుత్వ బ్యాంక్లో లోన్లు ఇస్తామంటే పొలం పత్రాలు తాకట్టు పెట్టి రుణం తీసుకుంటారు. కానీ వారికి కాలం కలిసి రాక అప్పులు కట్టలేకపోతారు. దీంతో బ్యాంక్ అధికారులు భూముల్ని జప్తు చేయడానికి వస్తారు. దీంతో హీరో ఆ బ్యాంకులనే కొల్లగొట్టి అప్పులు తీర్చడానికి రెడీ అవుతాడు. దీన్ని జస్టిఫై చేయడానికి బ్యాంకింగ్ వ్యవస్థనే పరమ దుర్మార్గంగా చిత్రీకరించారు ఈ చిత్రంలో. కనీసం ప్రైవేట్ బ్యాంకులనైనా సిబ్బందికి లోన్ టార్గెట్లు పెట్టి కస్టమర్లకు హిడెన్ ఛార్జీలు వేసి మోసం చేస్తాయంటే ఓకే అనుకోవచ్చు. కానీ సినిమాలో చూపించేదేమో ప్రభుత్వ రంగ బ్యాంక్. ఆ బ్యాంక్ సిబ్బంది లోన్ల పేరుతో రైతుల్ని మోసం చేయాలని చూసేట్లు కేవలం వడ్డీ కాకుండా ఏవేవో ఛార్జీల పేరు చెప్పి దోచేస్తారన్నట్లుగా ఇందులో చూపించారు. వాస్తవానికి ప్రభుత్వ రంగ బ్యాంకులు రైతులను ఎంత మాత్రం దోచుకోవు, సబ్సిడీలు ఇస్తాయి. ప్రభుత్వాలు కొన్నిసార్లు రుణమాఫీ ద్వారా రైతులను ఆదుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటాయి. అతి తక్కువ వడ్డీతో లోన్లు అందిస్తాయి. రైతులు వెళ్లి ప్రభుత్వ బ్యాంకుల్లో లోన్లు ఇవ్వమని అడుగుతారే తప్ప వాళ్ళు వీళ్లను లోన్లు అంటగట్టడం అన్న ప్రశ్నే ఉండదు. కానీ సినిమాలో మాత్రం దీనికి భిన్నంగా లేనిపోని కల్పనలు జోడించి బ్యాంకింగ్ వ్యవస్థనే విలన్ గా చేసి ఒక అర్ధరహితమైన కథను నడిపించాడు విఘ్నేష్ రాజా. హీరోను రాబిన్ హుడ్ లా చూపించాలనుకోవడం బాగుంది, కానీ ఈ క్రమంలో దర్శకుడు లాజిక్స్ తో సంబంధం లేకుండా తనకు ఇష్టం వచ్చినట్లుగా కథనాలను రాసుకున్నాడు. చనిపోయిన వ్యక్తిని తన పొలంలో పాతి పెడుతూ ఉంటే ఆ పొలం మీద లోన్ ఉందన్న కారణంగా బ్యాంక్ అధికారులు వచ్చి అడ్డుకోవడం, అంత్యక్రియలు పూర్తి చేసిన తర్వాత శవాన్ని తీసుకెళ్లి మార్చురీలో దాచి హీరో తీరిగ్గా దొంగతనాలు చేయడం లాంటి విపరీత సన్నివేశాలు చూస్తే ఇదేం విడ్డూరం అనిపించకమాందు. అయితే కథలో లాజిక్ల సంగతి ఎలా ఉన్నా సరే, వాటిని మరిపించేలా కథనమైన ఆసక్తికరంగా కొంచెం వేగంగా ఆయనే నడిపిస్తే సర్దుకోవచ్చు. కానీ కరాలో అది కూడా లేకపోయింది. పేరుకు థ్రిల్లర్ సినిమా, కానీ ఆరంభం నుంచి చివరి వరకు విపరీతమైన నత్తా నడకతో సాగే సినిమా ఇది. ప్రధాన పాత్రతో కనెక్ట్ కాకుండా సినిమాతో పాటు ప్రయాణం చాలా కష్టం. కరాలో అదే జరుగుతుంది. హీరో దొంగగా మారడానికి కానీ, ఒకసారి వదిలేసిన దొంగతనాలు మళ్లీ చేయడానికి కానీ సహేతుకమైన కారణం కనిపించదు. తండ్రి చావు బతుకుల్లో ఉంటే కాపాడుకోవడానికి దొంగతనం చేస్తానంటే ఓకే, కానీ చనిపోయిన వ్యక్తి కోసం హీరో ఈ పని చేయడానికి రెడీ అవడంలో లాజిక్ కనిపించదు. సినిమాలో తొలి 30 గంట మరీ హీరోయిన్ల కష్టాలు, ఆ తర్వాత తండ్రితో అనుబంధాన్ని చూపించే సన్నివేశాలు ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టడంతోనే కరా మీద ఆసక్తి సన్నగిలిపోతుంది. హీరో బ్యాంక్లో రాబరీ చేసే ఒక్క ఎపిసోడ్ మాత్రమే కొంత ఉత్కంఠ రేకెత్తించి ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తుంది. ఆ ఎపిసోడ్తో సినిమా కాస్త గాడిన పడినట్లుగా అనిపించినా కూడా ద్వితీయార్థంలో మళ్ళీ మామూలే.
కథ ఎటూ ముందుకు కదలకుండా ఒకే చోట స్ట్రక్ అయిపోయి ప్రేక్షకులకు తీవ్ర అసహనం తప్పదు. ఎంతకీ ముగించకుండా కథను సాగదీసి ప్రేక్షకుల ఓపిక నశించిపోయేలా చేస్తాడు దర్శకుడు. చివర్లో మాత్రం కథానాయకుడు సూపర్ హీరోలా మారిపోయి ఒకేసారి చాలా చోట్ల రాబరీలు చేస్తాడు. అందులో లాజిక్ ఏంటో దర్శకుడికే తెలియాలి. కథల ఎంపికలో మంచి జడ్జిమెంట్ ఉన్న ధనుష్ ఇలాంటి కథకు అసలు ఎలా ఓకే చెప్పాడో అనిపించేలా సాగుతుంది కరా చిత్రం. ధనుష్ మమితా బైజు జంటను చూసి పోర్తుళిల్ తీసిన దర్శకుడి సినిమా అని కరా మీద అంచనాలతో వెళ్తే మాత్రం తీవ్ర నిరాశ తప్పదు. నటీనటుల విషయానికి వస్తే ధనుష్ నటనకు ఏమి వంకలు పెట్టడానికి లేదు. కరస్వామి పాత్రకు న్యాయం చేయడానికి తన ప్రయత్నం తాను చేశాడు. చాలా చోట్ల ఇంటెన్స్ యాక్టింగ్ తో తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఎమోషనల్ సీన్లలోనూ ఆకట్టుకున్నాడు. మమితా బైజు డి గ్లామరస్ క్యారెక్టర్ లో భిన్నంగా కనిపించింది. ఆమెను ఆ లుక్ లో చూసి అలవాటు పడడానికి కొంత సమయం పడుతుంది. అయితే మమితా ప్రతిభను మాత్రం దర్శకుడు పెద్దగా ఉపయోగించుకోలేదు. మొదట్లో కొన్ని సన్నివేశాలకే ఆమెను పరిమితం చేశాడు. తర్వాత తన పాత్ర మాయమైపోతుంది. చివరిలో ఆ క్యారెక్టర్ తిరిగి వచ్చినా కూడా ఇంపాక్ట్ ఏమీ కనిపించదు. పబ్లిసిటీ కోసం వెంపర్లాడే పోలీస్ ఆఫీసర్ పాత్రలో సూరజ్ బాగా చేశాడు. తన నటన సహజంగా సాగింది. జయరాం బాగా నటించినా కూడా తన పాత్ర ఏమంత ప్రత్యేకంగా లేదు. కెఎస్ రవికుమార్, కరుణాస్, మిగతా నటీనటులంతా కూడా తమ పాత్రల పరిధి మేరకు నటించారు. సాంకేతిక వర్గం విషయానికి వస్తే జీవి ప్రకాష్ కుమార్ కరాలో తన మార్క్ పాటలు ఇవ్వలేదు. సాంగ్స్ వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి, కానీ ఏది గుర్తుంచుకునేలా లేవు. నేపథ్య సంగీతం మాత్రం బాగుంది. ఎమోషనల్ సీన్లలో బీజిఎం హృదయంగా సాగింది. యాక్షన్ ఎపిసోడ్లలో కూడా స్కోర్ బాగుంది. తేని ఈశ్వర్ ఛాయాగ్రహణం చక్కగా కుదిరింది. విజువల్స్ ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువలకేమీ డోకాలేదు. ఆల్ఫ్రెడ్ ప్రకాష్ తో కలిసి దర్శకుడు విఘ్నేష్ రాజా రాసిన స్క్రిప్ట్ లోనే చాలా లోపాలున్నాయి. వ్యవస్థను విలన్ గా చూపించాలనుకున్నప్పుడు వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టేలా సన్నివేశాలుండాలి. కానీ అవాస్తవాలు, అతిశయోక్తులు జోడించి కథను తీర్చిదిద్దితే అది బెడిసి కొడుతుంది అనడానికి కరా ఉదాహరణ. విఘ్నేష్ రాజా దర్శకుడిగా కొన్ని సన్నివేశాల్లో పనితనం చూపించినా కూడా ఓవరాల్ గా నిరాశపరిచాడు. చివరిగా కరా కనెక్ట్ అవ్వలేం. రేటింగ్ 5కి 2 ఇవ్వచ్చు.